నేను ప్రస్తుతానికి టర్కీ క్యాపిటల్ అయిన ఇస్తాంబుల్లో ఉన్నాను. ఇది మన కంట్రీ నెంబర్ 101. నేను ఇప్పుడు రెండు ఖండాల మధ్యలో ఉన్నా, ఎగ్జాక్ట్లీ సెంటర్లో ఉన్నా. మీరు ఏదైతే బ్రిడ్జ్ చూస్తున్నారో ఇదే బ్రిడ్జ్ బిట్వీన్ 2 కాంటినెంట్స్, ఏషియా అండ్ యూరోప్. మనం ఆ బ్రిడ్జ్ కింద ఉన్నాము, అంటే ఎగ్జాక్ట్లీ మనము ఆసియా మరియు ఐరోపా ఖండాల మధ్యలో ఉన్నట్టు. డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయని చెప్పాను కదా, ఇప్పుడే ఇక్కడ బెల్లి డ్యాన్స్ అనేది పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయింది. పాట పెట్టడంతోనే పెద్దవాళ్ళని లేదు, చిన్నవాళ్ళని లేదు, అందరు కలిసి డాన్స్ చేస్తున్నారు ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం. నేను ప్రస్తుతానికి టర్కీ క్యాపిటల్ అయిన ఇస్తాంబుల్లో ఉన్నాను. ఇది మన కంట్రీ నెంబర్ 101. 101వ దేశం. ఈ సంవత్సరం 88వ దేశం. సో ఇక్కడ నాకు పక్కన చూస్తున్నారా, ఇండియన్ నేషనల్ ఫ్లాగ్. సో ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ మన టేబుల్ పైన పెట్టారు. సో ఇక్కడ మనము ప్రస్తుతానికి బాస్ఫరస్ అనే ఒక బోట్ రైడ్ చేయబోతున్నాం. ఈ బాస్ఫరస్ బోట్ రైడ్కి ఒక స్పెషాలిటీ ఏంటి అని అంటే, ఇస్తాంబుల్ నగరం అనేది 2 ఖండాల మధ్యలో ఉంది. ఆసియా అండ్ ఐరోపా 2 ఖండాల మధ్యలో ఈ ఇస్తాంబుల్ నగరం ఉంది. సో ఎంటైర్ టర్కీ చూసుకుంటే ఓన్లీ ఇస్తాంబుల్ సిటీ మాత్రమే 2 కాంటినెంట్స్లో ఉంటుంది. కొంత పార్ట్ వచ్చి యూరోప్లో ఉంది, మరికొంత పార్ట్, చాలా ఎక్కువ భాగం అనేది ఏషియాలో ఉంది. మిగతా కంట్రీ అంతా కూడా, టర్కీలోని మిగతా అంత కంట్రీ అంతా కూడా ఏషియాలో ఉంటుంది. కేవలం ఓన్లీ ఇస్తాంబుల్లోని కొంచెం పార్ట్ మాత్రమే యూరోప్లో ఉంటుంది. అయితే సో మనకి ఐస్లాండ్లో యూరోప్కి అండ్ నార్త్ అమెరికాకి మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాము, చూసాము. అది మ్యాక్సిమం మోస్ట్ లైక్డ్ వీడియో ఆఫ్ మైండ్. సో చాలామందికి నచ్చింది. ఇప్పుడు కూడా సో ఏషియా అండ్ యూరోప్ మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంది. ఒకటి కాదు, 3 బ్రిడ్జెస్ ఉన్నాయి. కానీ ఆ బ్రిడ్జెస్ మధ్యలో మనం ఆగడానికి కానీ లేకపోతే అక్కడ దిగడానికి కానీ అవకాశం లేదు. కేవలం మనం ట్రావెల్ చేయగలం. బట్ వీఆర్ యాక్చువల్లీ ట్రావెలింగ్ ఇన్ బిట్వీన్ 2 కాంటినెంట్స్. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ బోట్ రైడ్ అనేది 2 ఖండాల మధ్యలో మనం ఇప్పుడు ప్రయాణిస్తున్నాం. ఎందుకు అనంటే, ఒకవైపు ఏమో ఏషియా, మరోవైపు ఏమో యూరోప్ ఉంది. ఆ 2 ఖండాల మధ్యలో ఉన్న వాటర్లో మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాం. సో మనం ఇలా ట్రావెల్ చేస్తూ పైన ఏదైతే బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ని చూసుకోవచ్చు అనమాట. సో దాదాపు 3 గంటల బోట్ రైడ్. సో ఇట్స్ బోట్ క్రూజ్, అమేజింగ్ బోట్ క్రూజ్. సో నాకు బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కంట్రీ వాళ్ళకి ఆ కంట్రీ వాళ్ళ యొక్క ఫ్లాగ్ అనేది ఇచ్చారు. సో ఇట్ ఈస్ అమేజింగ్. సో ఆ తర్వాత ఇక్కడ మనకి వెజిటేరియన్ ఫుడ్ కూడా ఉంది. సో ఈ బోట్ క్రూజ్ ఎలా ఉంది, ఇక్కడ ఇంపార్టెంట్ లొకేషన్స్ ఏమున్నాయి, ఆ తర్వాత ఆ బ్రిడ్జ్ చూసుకుంటే మనకి 2 ఖండాలను కలిపే బ్రిడ్జ్ మళ్ళీ మనము ఇక్కడ చూడొచ్చు. ఏషియా అండ్ యూరోప్ని కలిపే 2 ఖండాలను కలిపే బ్రిడ్జ్ అనమాట. ఈ బోట్ క్రూజ్లో భాగంగా రకరకాల పర్ఫార్మెన్సెస్ అనేది జరుగుతాయి అనమాట. సో ఇప్పుడే ఒక ఫస్ట్ పర్ఫార్మెన్స్ అనేది మొదలైంది. సో టర్కిష్ వాళ్ళ స్పెషల్ డాన్స్ పర్ఫార్మెన్స్. మల్టిపుల్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి దాంట్లో. ఇది ఫస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. మనం ఇలాంటి పర్ఫార్మెన్సెస్ అనేది ఈజిప్ట్లో చూసాము, దుబాయ్లో చూసాము బోట్ క్రూజ్లో. ఇప్పుడు ఇక్కడ టర్కీలో చూస్తున్నాం. బట్ ఇన్ ఎ స్పెషల్ బోట్ అండ్ స్పెషల్ వాటర్ ఇన్ బిట్వీన్ 2 కాంటినెంట్స్. ఇస్తాంబుల్ సిటీలో మనకి సముద్రం అనేది మెలికలు తిరిగినట్టు ఉంటుంది అనమాట. సో మనకి సముద్రం మధ్యలో పాస్ అవుతూ ఉంటుంది. అందువల్లనే మనకి 2 కాంటినెంట్స్ అనేది విడిపోయినట్టు క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. ఒకవైపు ఏషియా, మరోవైపు యూరోప్. ఇప్పుడు మనం వెళ్తున్న సముద్రం అనేది రైట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ 2 కాంటినెంట్స్, ఏషియా అండ్ యూరోప్. 2 ఖండాల మధ్యలో మనం ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాం. బ్యూటిఫుల్గా ఉంటాయి. నైట్ లైటింగ్లో అద్భుతంగా కనిపిస్తుంది. మనకి బోల్డ్ అని యాక్టివిటీస్, డాన్స్ షోస్, పర్ఫార్మెన్సెస్ అవన్నీ కూడా కనిపిస్తాయి అలాంగ్ విత్ ద డిన్నర్. నా లెఫ్ట్ సైడ్ ఉంది ఇదంతా కూడా ఆసియా ఖండం. మధ్యలో మనకు ఒకటి సెంటర్లో ఒక బిల్డింగ్ కనబడుతుంది. అది డిఫరెన్షియేటర్ ఆర్ డివైడర్ అనుకోవచ్చు. అండ్ రైట్ సైడ్ కనిపించేదంతా యూరోప్. సో ఇదంతా కూడా యూరోప్ ఖండం. ఇస్తాంబుల్ని 2 ఖండాలుగా విభజించవచ్చు అనమాట. సో ఇటంతా కూడా యూరోప్, మధ్యలో సముద్రం, నీరు, అండ్ లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఆసియా ఖండం. సో ఏషియా ఉంది ఇదంతా. నేను ఇప్పుడు 2 ఖండాల మధ్యలో ఉన్నా,
ఎగ్జాక్ట్లీ సెంటర్లో ఉన్న రెండు ఖండాల మధ్యలో, ఒకవైపు ఆసియా ఖండం, మరోవైపు ఐరోపా ఖండం. సో ఇదంతా కూడా ఆసియా, ఇదంతా కూడా ఐరోపా. సో ఇస్తాంబుల్ నగరంలో రెండు ఖండాలు ఉన్నాయి. సో మనకి ఇదంతా కూడా ఏషియన్ కాంటినెంట్, అటువైపు అంతా కూడా యూరోపియన్ కాంటినెంట్ అనమాట. ఆ రెండు కాంటినెంట్స్ మధ్యలో ఉండి ఇప్పుడు నేను ట్రావెల్ చేస్తున్నా. సో సముద్రం అనేది రెండు ఖండాల మధ్యలో వెళ్తోంది. సో మనం ఆ రెండు ఖండాల మధ్యలో ఉన్న సముద్రంలో ఇప్పుడు మనం బోట్ క్రూజ్ అనేది చేస్తున్నాము. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫీలింగ్. సో నేను ఐస్లాండ్లో ఎలా అయితే రెండు ఖండాల మధ్యలో బ్రిడ్జ్ పైన నిల్చున్నానో, ఇప్పుడు రెండు ఖండాల మధ్య వాటర్లో బోట్లో ట్రావెల్ చేస్తున్నా. ఇట్స్ ఎ నైట్ క్రూజ్, సూపర్బ్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. ఎవరైనా సరే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఫీలింగ్ ఇది. కనిపించేదంతా కూడా ఆసియా ఖండంలోని ఇస్తాంబుల్ నగరం. సో ఏషియన్ కాంటినెంట్ ఆఫ్ ఇస్తాంబుల్ సిటీ అండ్ మధ్యలో వాటర్, అండ్ ఇదంతా కూడా యూరోపియన్ కాంటినెంట్ ఆఫ్ ఇస్తాంబుల్ సిటీ. సో ఇదంతా కూడా ఒకప్పుడు గ్రీక్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. సో ఇదంతా కూడా కాన్స్టాంటినియోన్ సిటీ అని చెప్పి పిలిచేవాళ్ళు. సో ఇప్పుడు ఇది కూడా ఇస్తాంబుల్లో కలిసిపోయింది. సో ఇదంతా కూడా ఇస్తాంబుల్ అనమాట. సో యూరోప్ పార్ట్ ఆఫ్ ఇస్తాంబుల్. సో బ్యూటిఫుల్ ఫీలింగ్ ట్రావెలింగ్ ఇన్ బిట్వీన్ టూ కాంటినెంట్స్. మీరు ఏదైతే బ్రిడ్జ్ చూస్తున్నారో ఇదే బ్రిడ్జ్ బిట్వీన్ టూ కాంటినెంట్స్, ఏషియా అండ్ యూరోప్. అటువైపు ఏషియా ఉంది, ఇటువైపు యూరోప్ ఉంది. ఆ రెండు ఖండాలని కలిపే బ్రిడ్జ్ ఇది. మనం నార్త్ అమెరికాలో ఏదైతే బ్రిడ్జ్ చూసుకున్నామో అది నార్త్ అమెరికా అండ్ యూరోప్ని కలిపే బ్రిడ్జ్. ఇదేమో ఏషియా అండ్ యూరోప్ని కలిపే బ్రిడ్జ్ అనమాట. సో మనకి ఇదే స్పెషాలిటీ, ఇస్తాంబుల్ నగరాన్ని యొక్క స్పెషాలిటీ. కాకపోతే ఈ పర్టికులర్ బ్రిడ్జ్, బాస్ఫరస్ బ్రిడ్జ్, ఇలాంటి బ్రిడ్జెస్ 3 ఉన్నాయి. ఎక్కడి నుంచి అయినా సరే మనం ఏషియా నుంచి యూరోప్లోకి సింపుల్గా ట్రావెల్ చేయొచ్చు, సింపుల్గా వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఆగడానికి కానీ, ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ తీసుకోవడానికి లేదు. వీ హ్యావ్ టు ఓన్లీ పాస్ త్రూ దిస్ బ్రిడ్జ్, బట్ యూ కెనాట్ స్టాప్ ఆన్ ద బ్రిడ్జ్. ఏ బ్రిడ్జ్ పైన కూడా మనం ఆగడానికి లేదు. కానీ అదే మనం ఇప్పుడు ఆ బ్రిడ్జ్ కిందకి వెళ్ళబోతున్నాము. సో ఎగ్జాక్ట్లీ మనం సెంటర్ ఆఫ్ టూ కాంటినెంట్స్ అనేది మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాము. సో రెండు ఖండాల మధ్యలో మనం నడి బొడ్డున మనం మధ్యలో ట్రావెల్ చేస్తున్నాము. సో ఈ బోట్ ట్రావెల్లో మనకున్న బెనిఫిట్ ఇదే. సో ఈ బోట్లో మనము నడి మధ్యలో ట్రావెల్ చేస్తూ మనకి ఎలాంటి అవాంతరాలు ఉండవు. అదే బ్రిడ్జ్ పైన అయితే మనకు ఆగడానికి ఉండదు. సో దిస్ ఈస్ అన్ ఎక్స్ట్రీమ్లీ అండ్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ ఫీలింగ్. ఇప్పుడే మనం ఆ బ్రిడ్జ్ కిందకి వెళ్ళబోతున్నాము. మనకి బోల్డ్ అని సీగల్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఈ బోట్తో పాటు సీగల్స్ అనేది ట్రావెల్ చేస్తూ ఉంటాయి. సూపర్బ్గా ఉంది, మంచి లైటింగ్ ఉంది. ఈ ఇస్తాంబుల్ అనేది నైట్లో సూపర్బ్గా కనిపిస్తుంది. మనం ఆల్రెడీ నిన్న ఫ్లైట్లో వస్తూ కూడా మనం తీసుకున్న ట్రావెల్ షాట్స్లో కూడా ఇస్తాంబుల్ సిటీ సూపర్బ్గా కనిపించింది. ఇప్పుడు కూడా అద్భుతంగా ఉంది. ఇదంతా కూడా ఏషియన్ సైడ్ అనమాట. అండ్ ఇటువైపు చూసుకుంటే ఇదంతా కూడా యూరోపియన్ సైడ్. సో మనకి 2 డిఫరెంట్ సైడ్స్ ఉన్నాయి. సో రెండు ఖండాల మధ్యలో ఈ నీరు మాత్రం ప్రవహిస్తూ ఉంది. సో ఇక్కడ చెప్పా కదా, ఇస్తాంబుల్ నగరంలో మనకి సముద్రం అనేది మెలికలు తిరుగుంటుంది. సో ఇక్కడ మధ్యలో ఇంకొక బోట్ కూడా కనిపిస్తుంది. సో ఇదంతా కుడివైపు అంతా కూడా మనకి యూరోపు, ఎడం వైపు అంతా ఏషియా. సూపర్. డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయని చెప్పాను కదా, ఇప్పుడే ఇక్కడ బెల్లి డ్యాన్స్ అనేది పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయింది. ఈమె డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కంటే ఎక్కువ ఓన్లీ డబ్బులు అడిగి టిప్స్ తీసుకోవడంలోనే ఎక్కువైపోయింది. ఒక్కొక్కరు పర్సన్ దగ్గరికి వెళ్ళి డ్యాన్స్ చేస్తూ టిప్స్ తీసుకుంటున్నాను. బ్రిడ్జ్ క్రాస్ చేస్తాము, ఇంకా కూడా క్లియర్గా కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఏషియా అండ్ రైట్ సైడ్ అంతా కూడా యూరోప్ అనమాట. ఇట్స్ ఫెంటాస్టిక్ ఫీలింగ్. ఇది ఒక కేబుల్ బ్రిడ్జ్ లా కట్టారు ఇది కూడా. అందుకే మనకి కింద ఎలాంటి బోట్స్కి వాటికి ఎలాంటి అంతరాయం లేకుండా హ్యాపీగా వెళ్ళిపోతున్నాయి. సో ఇట్స్ సూపర్బ్ లొకేషన్. వెరీ క్లియర్ డిఫరెన్సియేషన్ బిట్వీన్ ఏషియా అండ్ యూరోప్ కాంటినెంట్స్. మీరు ఇక్కడ చూస్తే ఏషియన్ సైడ్ ఆఫ్ ఇస్తాంబుల్ అనేది చాలా ఓవర్ క్రౌడెడ్గా ఉంది చూడండి. బోల్డ్ అంతమంది జనాలు, బోల్డ్ అనే లైటింగ్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. అండ్ మధ్యలో బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్కి ఎటువైపు వస్తే మనకి ఇటువైపు యూరోప్ సైడ్ జనాలు చాలా తక్కువగా ఉన్నారు. సో మనకి క్లియర్ డిమార్కేషన్ అనేది బాగా క్లియర్గా కనబడుతుంది. సో మనకి యూరోప్ సైడ్ ఇక్కడ మ్యాక్సిమం యూరోపియన్స్ ఎక్కువగా ఉంటారు అండ్ టర్కిష్ వాళ్ళతో పాటు. అండ్ ఈ ఏషియా సైడ్ మ్యాక్సిమం చైనీస్ వాళ్ళు, ఏషియన్స్ ఎక్కువగా నివసిస్తూ ఉంటారంట. సో బోల్డ్ అని బోట్స్ కూడా క్రూజెస్ చేస్తున్నాయి చూడండి. సో బ్యూటిఫుల్గా ఉంది.
మధ్యలో ఒక మాస్క్ కూడా కనిపిస్తుంది, అది నైట్ టైం వెలుగులు జిమ్ముతూ సూపర్గా కనిపిస్తుంది చూడండి. చాలా బాగుంది, బ్యూటిఫుల్. అండ్ ఇక్కడ ఇంకో ప్యాలెస్ కూడా కనిపిస్తుంది అక్కడ. సో మనకి బోల్డ్ అని ఈ ఓషన్ ఫేసింగ్ కట్టడాలన్నీ ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. వాటి వెలుగులు అక్కడ రిఫ్లెక్షన్ పడుతూ ఇంకా అద్భుతంగా బ్యూటిఫుల్ ఫీలింగ్ ఇది చూడండి. అమేజింగ్. పాట పెట్టడంతోనే పెద్దవాళ్ళని లేదు, చిన్నవాళ్ళని లేదు, అందరు కలిసి డాన్స్ చేస్తున్నారు ఇక్కడ. పెద్ద పెద్ద వయసు అయిన వాళ్ళు కూడా మంచిగా డాన్స్ చేస్తున్నారు అలా టర్కిష్ సాంగ్కి. సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు. సో అప్పటి నుంచి ఇక్కడ డీజే ప్లే చేస్తుంటే రకరకాల సాంగ్స్కి అందరూ డాన్స్ చేస్తున్నారు. కానీ టర్కిష్ సాంగ్ వచ్చేసరికి మాత్రం మొత్తం అందరూ జనాలందరూ బాగా డాన్స్ చేస్తున్నారు. ఇప్పుడే మనం ఇంకో బ్రిడ్జ్ దగ్గరకు వచ్చాము. సో ఈ బ్రిడ్జ్ కూడా సేమ్ అనమాట, మనకి ఏషియాకి యూరోప్కి మధ్యలో ఉన్న బ్రిడ్జ్. సో చెప్పా కదా 3 బ్రిడ్జెస్ ఉన్నాయి ఈ సముద్రం పైన. సో మనకు ఏ బ్రిడ్జ్ ఎక్కినా సరే మనము 2 ఖండాల మధ్యలో నిల్చున్నట్టే అనమాట. సో ఏషియాకి యూరోప్కి మధ్యలో ఉన్న బ్రిడ్జ్ ఇది. సో అది అటువైపు అంతా ఏషియా, రైట్ సైడ్ అంతా యూరోప్ అనమాట. సో ఇక్కడ మనకి బోల్డ్ అని కట్టడాలు, రకరకాల కట్టడాలు మనకు కనబడుతున్నాయి చూడండి. సో వాళ్ళ స్పెషలైజ్డ్ కట్టడాలన్నీ ఇక్కడ ఓషన్ ఫేసింగ్లో మనకి బోల్డ్ అని వచ్చాయి. సూపర్. మనం ఆ బ్రిడ్జ్ కింద ఉన్నాము, అంటే ఎగ్జాక్ట్లీ మనము ఆసియా మరియు ఐరోపా ఖండాల మధ్యలో ఉన్నట్టు. సో వీఆర్ రైట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఏషియా అండ్ యూరోప్. మాటల్లోనే మనం ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసాము. సో పైనేమో వెహికల్స్ వెళ్తాయి, కిందనేమో మనకి ఇక్కడ సముద్రంలో బోట్స్ వెళ్తున్నాయి. సో ఇదంతా కూడా ఆసియా ఖండం. ఆ బ్రిడ్జెస్ కూడా లైటింగ్ కూడా సూపర్గా పెట్టారు. ఎంతైనా బ్యూటిఫుల్ కదా. అక్కడ కూడా ఇంకో బ్రిడ్జ్ కనబడుతుంది చూడండి. ఆ బ్రిడ్జ్ కూడా సేమ్ అంతే. మనకి ఇక్కడ కనబడే ప్రతి బ్రిడ్జ్ కూడా 3 బ్రిడ్జెస్ కూడా ఏషియాని యూరోప్ని కలిపేవి. లైటింగ్తో ఎంత అద్భుతంగా కనిపిస్తుంది చూడండి. సో నైట్ లైటింగ్లో సూపర్గా ఉంది. అక్కడ వెనకాల చివర్లో కనిపించేది అది ఇంకొక బ్రిడ్జ్ అనమాట. సో లైటింగ్ అయితే సూపర్గా ఉంది. ఇది నైట్లోనే చూడాలి ఈ అందాలన్నీ. ఎంత అందంగా ఉంది చూడండి. వావ్, అమేజింగ్, బ్యూటిఫుల్. ఇదే ఈ పర్టికులర్ బోట్ రైడ్లో మొత్తం ఆయనకి అబ్సల్యూట్ స్పెషాలిటీ అంటే ఇదే. వావ్, అమేజింగ్ అండ్ బ్యూటిఫుల్ లైటింగ్. దిస్ ఇస్ ద బ్రిడ్జ్ బిట్వీన్ 2 కాంటినెంట్స్, ఏషియా అండ్ యూరోప్. అత్యద్భుతం. అసలైన బెల్లీ డ్యాన్స్ అనేది ఇప్పుడు మొదలైంది. 3 కలిసి డ్యాన్స్ చేస్తున్నారు. అప్పటి నుంచి రకరకాల డ్యాన్సెస్ జరిగినా సరే ఇప్పుడు రియల్ ప్రొఫెషనల్ డాన్సర్స్ వచ్చి ఇప్పుడు డ్యాన్స్ చేస్తున్నారు.
You want money? I'm a YouTuber from India. YouTube. I'm a YouTuber from India. Different kind of performances అనేది ఇప్పుడు మొదలు పెట్టారు. So we can see multiple performances now. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒడ్డుకు చేరుకోబోతున్నాము. సో ఇక్కడ నుంచి మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది చూడండి, బ్రిడ్జ్ బిట్వీన్ 2 కాంటినెంట్స్, ఏషియా అండ్ యూరోప్. సో మంచి వెలుగులు జిమ్ముతూ సూపర్బ్గా ఉంది. సో ఇప్పుడు రైట్ సైడ్లో మనకి ఏషియా ఉంది, లెఫ్ట్ సైడ్లో యూరోప్ ఉంది. సో ఎందుకంటే మనం ఆపోజిట్ డైరెక్షన్ తిరిగాం కాబట్టి సో అది కూడా మారిపోయిందనమాట. సో మధ్యలో బోట్ కూడా వెళ్తూ సూపర్బ్గా కనిపిస్తుంది చూడండి. ఈ బ్రిడ్జ్ అయితే మాత్రం అల్టిమేట్ లైటింగ్ ఉంది, చాలా బాగుంది లైటింగ్, సూపర్బ్ లైటింగ్. నేనైతే సూపర్బ్గా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారని కోరుకుంటున్నా. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్స్లో తెలియజేయండి. ఒడ్డుకు చేరుతున్న కొద్దీ మనకి బ్రిడ్జ్ 2 ఖండాలు అనేది చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి. సో క్లియర్ డిఫరెన్సియేషన్ అనేది చేసుకోవచ్చు మీరు. 2 వైపులా 2 సపరేట్ ఖండాలు అండ్ మధ్యలో బ్రిడ్జ్. సూపర్బ్, ఎక్సలెంట్. ఫ్రెండ్స్, ఎలా అనిపించింది బోట్ క్రూజ్? సో మనము ఏషియా అండ్ యూరోప్ మధ్యలో బోట్లో ట్రావెల్ చేసాము. సో బ్రిడ్జ్ బిట్వీన్ కాంటినెంట్స్ కూడా చూసాము, ఎంజాయ్ చేసాము బాగా. సో సూపర్గా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారని కోరుకుంటున్నా. సో మీకేమనిపించింది అనేది కమెంట్స్లో తెలియజేయండి. ఉన్నా మరి, దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.